శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం 168 శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. తత్వాధిక తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివకుటుంబిని. తత్వాధిక ప్రథమం, తత్వమయీ ద్వితీయం, తత్వమర్థస్వరూపిణి తృతీయం, సామగాన ప్రియా చతుర్థం, సౌమ్య పంచమం, సదాశివకుటుంబిని షష్ఠం. షట్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి. తత్వాధిక, తత్వ అధిక, తత్వ అధిక, తత్వాధిక సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఏమిటి తత్వం అంటే? తత్వం, తత్వం, తత్ ఆ పరమాత్మయే, త్వం నీవు, అది తత్వం. అంతరార్థం కూడా ఉంది. శాశ్వతంగా ఉండే తత్వం ఏమిటి? పరతత్వం. అటువంటి విశేషమైన పరతత్వ స్థితి ఎవరికి ఉన్నది? అమ్మవారికి ఉన్నది. అందుచేత అమ్మవారిని తత్వాధిక అంటారు. తత్వమయీ, తత్వం అయీ, తత్వం అయీ అలా చెప్పచ్చు. తత్వం, తత్వం భవతీతి తత్వమయీ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ తత్వాలు 3: ఆత్మతత్వం, విద్యాతత్వం, శివతత్వం. విద్యాతత్వం అంటే శ్రీ విద్యాతత్వం, ఆత్మతత్వం. శివశక్తి స్వరూపమే కదా పరతత్వం. అంచేత ఈ 3 తత్వాలు కూడా కలిసి ఉన్నటువంటి రూపమే జగన్మాతృ స్వరూపిణి, తత్వస్వరూపిణి అని చెప్పచ్చు. తత్వమయీ అని కూడా చెప్పచ్చు. ఆత్మతత్వం, ఆత్మ ఎటువంటిది? శాశ్వతమైనది. నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. సాంఖ్యయోగంలో చెప్తారు పరమాత్మ. ఆత్మను అగ్ని కాల్చదు, నీళ్లు తడపలేవు, గాలి ఆర్పలేదు, ఆయుధాలు ఏమి చేయలేవు. శాశ్వతమైనది. ఒక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో దేహానికి విడిపోతున్నది. నాశనం అనేది దేహానికే తప్ప ఆత్మకి లేదు. మరి ఎప్పుడు ఆత్మ కనిపించకపోయేది? పరతత్వంలో జీవాత్మ కలిసినప్పుడు. అదే అద్వైత సిద్ధి. శంకర భగవత్పాదులు ప్రతిపాదించింది అదే. అటువంటి తత్వం కలిగిన వారు అమ్మవారు. అంటే ఆత్మతత్వం, పరమాత్మతత్వమే ఆత్మతత్వము. విద్యాతత్వం, శ్రీ విద్యాతత్వమే ఆత్మతత్వము. శివతత్వం, శివ అంటే మంగళ స్వరూపం. మంగళకరమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది శివతత్వం. ఇక్కడ శివశక్తి స్వరూపాలు 2 ఉన్నాయి. శివశక్తి స్వరూప సమష్టి రూపమే ఆత్మతత్వం. అంటే తత్వమయీ. తర్వాత 908వ మంత్రం తత్వమర్థస్వరూపిణి. తత్వమర్థస్వరూపిణి, తత్వం అర్థస్వరూపిణి, తత్వం అర్థస్వరూపిణి. మహావాక్యాలు 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తు ఉంది. ఐతరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణవాక్యం, అది ప్రథమ మహావాక్యం. రెండవది బృహదారణ్యకోపనిషత్తు శుక్లయజుర్వేదంలోది.
అందులో ఉన్నటువంటి విశేషమైన వాక్యం అహం బ్రహ్మాస్మి, అది అనుభవ వాక్యం. మూడవది తత్ త్వం అసి, తత్వమసి, అది సామవేదంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి విశేషమైన తృతీయ మహావాక్యం. దీన్ని ఉపదేశ వాక్యం అంటారు. ఇంకా నాలుగవది అథర్వవేదంలో ఉన్నటువంటి మాండూక్యోపనిషత్తులోది, దాన్ని ప్రత్యక్ష వాక్యం అంటారు, సాక్షాత్కార వాక్యం అంటారు. అంటే ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే పరబ్రహ్మము. ఇది ఆత్మ లక్షణం. అది తెలుసుకోవడం మన ధర్మం, అదే ఆత్మధర్మం. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? అవగాహన చేసుకున్నాడు. అవగాహన చేసుకుని ఆ పరతత్వం ఎవరో కాదు, నేనే అనే వాక్యాన్ని అనుభూతి చెంది అనుభవంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? అహం బ్రహ్మాస్మి అంటున్నాడు. అహం, నేను బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మనై ఉన్నాను. నేనే అంటే ఈ ఆత్మయే పరతత్వము, పరమాత్మ. ఇది అనుభవ వాక్యం. అనుభవం పొందిన తర్వాత ఇతరులకు ఉపదేశించే అర్హత వస్తుంది. అప్పుడు ఏం చెప్తున్నాడు? ఎదుటి వ్యక్తికి తత్ త్వం అసి, తత్ అది, త్వం అసి నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు. అదంటే ఏది? పరతత్వం. పరతత్వం ఎవరో కాదు, నీలో ఉన్న ఆత్మతత్వమే పరతత్వము, అది నువ్వు తెలుసుకో అని ఉపదేశిస్తున్నాడు ఎదుటివాడికి. ఇది దేంట్లోది? సామవేదంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులోది. ఇది ఉపదేశవాక్యం. నాలుగోది ఏమిటి? సాక్షాత్కార వాక్యం. అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. అయం, వీడిలో ఉన్నటువంటి ఆత్మ కూడా, ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మ కూడా పరతత్వమే అని అందరిలోనూ భగవంతుని చూడగలుగుతున్నాడు. ఇది సాక్షాత్కార వాక్యం. ఈ 4 వాక్యాల స్వరూపమే తత్వమర్థ స్వరూపం. ఎంత విశేషార్థం ఉందో చూడండి. తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియ. సామగానం అంటే ఏంటండి? సామ అంటే చిత్తశాంతిని చేకూర్చేది, మనసుకు శాంతిని చేకూర్చే అద్భుతమైన తత్వం సామగానానికి ఉంది. సామగానం ఎటువంటిది? సామగానం అంటే చిత్తశాంతిని చేకూర్చేది సంగీతం. స రి గ మ ప ద ని, సప్తస్వరాలు. సప్తస్వరాల సంగీతం సామగానం నుంచి వచ్చింది, సామవేదం నుంచి వచ్చింది. అంతేదా ఈ సామవేదంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆపాత మధురం, సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం. వినగానే తన్మయీభావం కలుగుతుంది. ఆ పాట వింటుంటే తన్మయీభావంతో అసలు మనం ఎవరం, ఎక్కడున్నాం తెలియదు. ఆ పాటలు లీనమైపోతాం. అది విశేషమైన సామగానం. ఆ సామగానం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సామగాన ప్రియ. తర్వాత సౌమ్య. సౌమ్య అంటే ఎవరు? సుమం అంటే పుష్పం. సుమస్య భావం సౌమ్యం. పుష్పం ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారమైన మనస్తత్వం కలిగి ఉండడమే సౌమ్యత. ఇంకోటి ఏంటంటే సోమస్య భావ సౌమ్యత. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు ఆహ్లాదకరంగా ఉంటాడు. అటువంటి ఆహ్లాదకరమైన తత్వమే సౌమ్య. అంటే అమ్మవారు సౌమ్యతత్వం కలిగిన వారు, అందరినీ ఉదార బుద్ధితో పరిశీలించేవారు. కన్న తల్లి ఎంత సౌమ్యంగా ఉంటారు, జగన్మాత ఇంకా సౌమ్యంగా ఉంటారు. సదాశివ కుటుంబిని. కుటుంబిని అంటే కుటుంబానికి యజమానురాలు. యజమాని గృహస్థుడు, యజమానురాలు అమ్మవారు. సదాశివ కుటుంబిని. సదాశివుడి యొక్క కుటుంబానికి గృహిణి ఎవరండి? అమ్మవారే. సదాశివుడు యజమాని, అమ్మవారు గృహిణి. కుమారస్వామి గణనాథుడు సంతానం, పరివారం ప్రమథగణం. ఈ కైలాసంలో ఉన్నటువంటి గృహానికి, సదాశివుడి కుటుంబానికి అమ్మవారే విశేషమైన స్థానం పొందారు. సదాశివ కుటుంబిని. ఓం ఐం హ్రీం శ్రీం తత్వాధికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమయ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమర్థస్వరూపిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సామగానప్రియాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివకుటుంబిన్యై నమో నమః. స్వస్తి.